ఈ వీడియోలో భగవాన్ పూతరేకులు ఇంత ఫేమస్ అవ్వడానికి గల కారణాలు ఏంటి, ఈ పూతరేకులు తయారు చేసే విధానం, ఇవన్నిటి గురించి కూడా మనం వివరంగా తెలుసుకుందాం. వీడియో చాలా బాగుంటుంది, ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. ఈ పూతరేకుల మీద చాలా కుటుంబాలు ఆధారపడి బతుకుతున్నాయి. ఈ ఊర్లో ఉన్న వాళ్ళు చాలా మంది ఈ పూతరేకులు తీయడం అనే దాన్ని జీవనోపాధిగా ఎంచుకున్నారు. చాలా మంది ఇళ్ల దగ్గరలో రేకులు తీసి ఈ భగవాన్ పూతరేకులు, అలాగే అప్పారావు పూతరేకులు అని ఇంకా కొన్ని ఉన్నాయండి, వాళ్ళకి సప్లై చేసేస్తారనమాట. 100 రేకులు తీస్తే వీళ్ళు 140, 160 అట్లా అమౌంట్ ఇస్తారు. ప్రతి వాళ్ళు కూడా ఇంటి దగ్గర రోజు ఒక 200, 300 రేకులు తీసుకొని ఒక 300-400 రూపాయలు సంపాదించుకుంటారనమాట ఆడవాళ్ళు. ఈ భగవాన్ పూతరేకులు వాళ్ళు ఈ ఇళ్ల దగ్గర తీసిన వాళ్ళందరి దగ్గర తీసుకొని పూతరేకులు అనేటివి మనకి ఇక్కడ తయారు చేస్తారనమాట అవుట్లెట్ లో భగవాన్ పూతరేకులు. ఈ వీడియోలో పూర్తిగా అన్ని డీటెయిల్స్ చూద్దామండి. పూతరేకులు నోరూరించే పూతరేకులు వీడియో చూద్దాం ఇప్పుడు. రేకులు వాళ్ళు తయారు చేసి బియ్యం పిండితో తయారు చేసి పట్టుకొస్తారు. అవి ఇక్కడ మేము రేకు మీద నెయ్యి, పప్పులు, బెల్లం వేసి కొడతాం. పప్పులు అంటే ఏమి వేస్తారండి? జీడిపప్పు ఒకటే వేసి కొడతాం. జీడిపప్పు అంటే మామూలుగా నెయ్యి బయట నుంచి కొంటారా మీరు? బయట నుంచి కొంటాం. బయట నుంచి అది ఒక క్యాన్లు వస్తాయి. నెయ్యి, బెల్లం ఏమో బుట్టలు వేయించుకుంటాం, వాళ్ళేమో దంపుతారు. అక్కడ దంచి పొడి చేస్తారు. పొడి చేస్తారు. ఇప్పుడు అంటే మీకు ఇది సేలు ఎలా ఉంటదండి? మామూలుగా బయట మీ షాపుల్లోనే అమ్ముతారా? షాపులు వేరే షాపులు పెట్టారు కదండి, అన్ని చోట్లకి సరుకు పంపుతారు. ఇక్కడ వర్కర్స్ కి ఎట్లా అండి? అంటే ఇన్ని చేస్తే ఇంతనా? లేకపోతే 1000 చేస్తే 400 రూపాయలు, 100కి 40 రూపాయలు అలాగా. సాయంత్రానికి పొద్దుట 8:30కి వస్తారండి, సాయంత్రానికి 5ంటికి 6ంటికి అలా వెళ్ళిపోతారు. మన సరుకు ఉందనుకోండి త్వరగా కట్టేసుకోమంటాం, సరుకు లేదనుకోండి 6ంటి వరకు చేయమంటాం. అలాగే మనకి 100 పీసులు కొంచెం పెళ్ళిళ్ళు సీజన్ అప్పుడు అది మీకు బాగా ఎక్కువగా ఉంటుంది. నైట్ 8ంటి వరకు కూడా చేస్తాం. కానీ బాగానే ప్యూర్ గా నెయ్యి అది మంచిగా ఉంటుంది, తింటే టేస్ట్ బాగుంటుంది. బెల్లం క్వాలిటీ, నెయ్యి, జీడిపప్పు కూడా క్వాలిటీ చాలా బాగుంటుంది. అవునండి. క్వాలిటీ అయితే బయట మీ ఊర్లో కూడా ఎవరన్నా అడుగుతుంటే భగవాన్ పూతరేకులు అనే చెప్తున్నారు, కానీ వేరేది ఏం చెప్పండి. మన క్వాలిటీ కరెక్ట్ గా బాగుంటుంది కాబట్టి బయట అలా చెప్తాం. అవునండి, అవును. మేము కూడా ఎప్పుడు తిన్నా ఇదే తినేవాళ్ళం, వేరేదేం తినలేదు కూడా. మాకు టేస్ట్ నచ్చింది, ఇంక అందుకని వేరే చోటుకి వెళ్ళలేదు. ఇక్కడికి వచ్చి ఇంక ఇక్కడికే వచ్చాం. బెల్లం అచ్చి బెల్లం అండి, అచ్చి బెల్లం తెప్పిస్తారా? అచ్చి బెల్లం లాగే ఉంటుంది, అచ్చి బెల్లమే అది బుట్టలో ఉంటుంది. బూరుగుపల్లి బెల్లం. ఒకవేళ బెల్లం పొట్టు ఏదైనా పులుపు గట్ట ఉందనుకోండి, ఏదైనా క్వాలిటీ బాగోకపోతే జీడిపప్పు సైతం తిరిగి పంపించేస్తారు. అసలు ఇందులో సమస్య లేదు, అంతే. క్వాలిటీ మూలనే ఇంత పేరు వచ్చింది. అంతే అండి, క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ అవరు. అది ఇక్కడ చూడండి, మనకు పూతరేకుల్లో వాడే మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చి నెయ్యి, బెల్లం, జీడిపప్పు వాడతారండి. ఇక్కడ క్యాన్లు చూసారు, నెయ్యి మళ్ళీ డైరీ ఫార్మ్స్ ఉంటాయి కదా మనకి, అక్కడి నుంచి నెయ్యి కొంతేస్తారండి. తయారు చేసేటప్పుడు ఇదిగో ఇలా మరిగిస్తారు, నెయ్యి మరిగించి పెట్టుకుంటారు ఇలాగా. ఇక్కడ జీడిపప్పు వచ్చి నెయ్యిలో వేయిస్తున్నారు, చూసారు కదా. జీడిపప్పు పూతరేకుల్లో వేసే జీడిపప్పు ఇది మొక్క వస్తుందండి. ముందు మొక్క తెప్పిస్తారంట. మొక్క వస్తే మొక్క అలా జీడిపప్పు దీంట్లో నెయ్యిలో వేపేసండి, అక్కడ ఇస్తే పూతరేకుల్లో జల్లేసండి, మళ్ళీ నెయ్యి, బెల్లం వేసి కొడతారండి. మేము డైలీ ఇదే పని అండి. ఏంటండి డైలీ కూల్ అండి? డైలీ 500 ఇస్తారండి మాకు. 500 అండి. టైమింగ్స్ ఏంటండి? టైం 8ంటికి వస్తామండి, సాయంత్రం 6 అండి. 6ంటికల్లా వెళ్ళిపోతామండి. డైలీ మాకు 500 ఇస్తారండి. వాళ్ళకేమో ఎన్ని చుట్టుకుంటే అన్ని డబ్బులు. మీ పేరండి? నా పేరు మంగారత్నం. ఏంటండి? మంగారత్నం. చెప్పండి. ఇప్పుడు మీరు ఇది వాళ్ళు కొట్టిన బెల్లాన్ని మీరు జల్లిస్తున్నారు, ఈ ముక్క అంతా మళ్ళీ వాళ్ళు మెత్తగా అయ్యే వరకు కొడతా ఉంటారు. కానీ గడ్డ కట్టేస్తుంది పాపం, చాలా కష్టం. రోజంతా మీరు దంచడమేనండి? ఎంత మీకు ఏమి ఇస్తారండి? కూలి ఇస్తారా? రోజుకి ఎంత? 600 ఇస్తారండి. రోజుకి 600? బుట్ట 600. మొత్తం ఎన్ని కేజీలు చేస్తారండి రోజుకి? కేజీల లెక్క కాదండి, బుట్టల లెక్క. బుట్టల లెక్క. ఎన్ని బుట్టలు అవుతుందండి రోజుకండి? 4 బుట్టలు, 5 బుట్టలు అవుతుంది. బుట్టకి సీజన్ బట్టండి. బుట్టకి ఎన్ని కేజీలు ఉంటుందో బెల్లం? బుట్టకండి 32 కేజీలు అంతేనండి. బెల్లం గడ్డ కట్టేది బాబోయ్, మెత్తగా అయిపోయి. చూసారండి, పూతరేకులో వేసే మెయిన్ ఇంగ్రీడియంట్ బెల్లం. బెల్లం బట్టి కూడా టేస్ట్ వస్తుంది. ఈ బెల్లం చూసారా, కలర్ ఎంత బాగుంది. బూరుగుపల్లి బెల్లం అంటండి ఇది.
ఈ బుట్టకు వచ్చేసి 33 కేజీలు ఎంతో ఉంటుందంటండి. ఇలాంటి రోజుకి 3-4 బుట్టలు బెల్లం దక్కి సరిపడా తయారు చేస్తారంట. ఇక్కడ బాదం పప్పు క్రష్ చేస్తున్నారండి. బాదం పప్పు చూడండి ఎంత క్వాలిటీగా బాగుంది. ఇది డ్రై ఫ్రూట్స్ పూతరేక్ అన్నమాట. పిస్తా కూడా వాడతారు కదండి. పిస్తా, బాదం, జీడిపప్పు మిక్స్డ్ అంటే డ్రై ఫ్రూట్ అంటారు దాన్నే. మామూలు ప్లెయిన్ అయితే ఓన్లీ జీడిపప్పు ఒకటే ఉంటుంది. ఇది పిస్తా క్రష్ చేస్తుందండి మిషను. చూడండి కింద పిస్తా కూడా ఎంత క్వాలిటీగా ఉందో. ఇక్కడ చూపించి ఇక్కడ పిస్తా చూడండి భలే, మనం బ్లేడ్తో కోసినట్టు సన్నగా భలే వస్తుంది మిషను. అసలు ఎంతమంది ఎంత ప్రాసెస్ చేస్తే పూతరేక తయారవుతుంది ఒకటి.